వాక్యంలోనికి వెళ్ళటానికి ముందుగా జస్ట్ ఒక కొన్ని 2 సాక్ష్యాలు చెప్పుకోవటానికి ఆశపడుతున్నాను. ఏంటంటే నేను జాబ్ చేసే దగ్గర జరిగినటువంటి, ఎందుకంటే మనం ఎక్కడన్నా ఉన్నప్పుడు మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ దేవుడి బిడ్డ ఎక్కడ ఉంటాడో అక్కడ దెయ్యంగాడు పనులు చేస్తానే ఉంటాడు. కాబట్టి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయాక నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఐపీ ఎగ్జామ్స్. ఈ ఐపీ ఎగ్జామ్స్లో ఏం జరిగిందంటే, ఏ సెక్షన్ నుంచి కూడా మనం ఎన్ని సెక్షన్స్ అయితే డీల్ చేస్తున్నామో ప్రతి సెక్షన్ నుంచి కూడా మ్యాక్సిమం అందరూ పాస్ అవ్వాలి అనే టార్గెట్ కార్పొరేట్లో ఉంటుందన్నమాట. అయితే అక్కడ ఏం జరిగిందంటే, వాస్తవానికి పిల్లల్ని బాగా ప్రాక్టీస్ చేయించాను. అయినప్పటికీ కూడా ఏం జరిగిందంటే, దిద్దేవాళ్ళు కరెక్ట్గా కరెక్షన్ చేయలేదు. అర్థమైందా? కరెక్ట్గా చేయకోకుండా ఎలా పడితే అలా దిద్ది ఫెయిల్ చేసి పెట్టేశారు. మరి ఆ ఇంపాక్ట్ ఎవరి మీద పడిద్ది అంటే లెక్చరర్ మీద పడిద్ది. ఎవరైతే వీళ్ళకి పాఠాలు చెప్పారో వాళ్ళ మీద పడిద్ది అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో నేను ఆ యొక్క పేపర్ని ఎంతమంది 22 మందిని ఫెయిల్ చేశారు. అంటే 70 మంది ఉంటే స్టూడెంట్స్ 22 మందిని ఫెయిల్ చేశారు. తర్వాత చూసినప్పుడు కరెక్ట్ రాసినా కానీ వాళ్ళు రాంగ్ కొట్టి ఫెయిల్ చేసేసారు. మరి ఆ పేపర్ తీసుకొని మనం కలిపితే అది కన్సిడర్ అవ్వదు. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ లెక్చరరో ఆ సబ్జెక్టు దాన్ని కరెక్షన్ చేయకూడదు అనమాట. కానీ నేను కరెక్షన్ చేసి ఇదిగో ఇంత యాడ్ అయ్యి వాళ్ళని పాస్ చేశాను కొంతమంది అంటే. అయితే దాని డీన్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. మీరు వేసుకున్నట్టు ఉంటుంది ఆ మార్కులు, నిజంగా జెన్యూన్గా అది మీరే మరి కాదని మళ్ళీ రీకరెక్షన్గా పంపించారు. రీకరెక్షన్ పంపించినప్పుడు నేను ఎంతమందిని అయితే పాస్ చేశానో దేవుడి యొక్క మహాకృప చేత అందించారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే, అంటే దేవుడి బిడ్డలు ఎక్కడున్నా కానీ దేవుడి బిడ్డల పక్షాన నిస్వార్థంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన కార్యాన్ని చేస్తాడు. అప్పుడు డీన్ సార్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈయన పర్ఫెక్ట్గా ఎలా పడితే అలా కలుపుకునే వ్యక్తి కాదు అన్న ఒక మంచి ఒపీనియన్ ఏర్పడింది. మరి ఇలా ఏర్పడింది అంటే దానికి కారణం ఎవరంటే దేవాతి దేవుడు. మనం ఏదైతే అంటే నేను ఎన్ని పేపర్లు అయితే పట్టుకున్న పేపర్లు అన్నీ కూడా అక్కడ ఎవరైతే దిద్దారో వాళ్ళు కరెక్ట్గా దిద్దారు, కరెక్ట్గా పాస్ చేశారు. మరి ముందున్న వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి గట్టిగా వాళ్ళ మీద పనిష్మెంట్ పడింది అన్నమాట. అంటే చూసారా? కాబట్టి మనం చేసే పని అనేది పర్ఫెక్ట్గా చేయాలి. దేవుడు మన పక్షాన కంపల్సరిగా మనం చేసే ప్రతి పనిలో ఉంటాడు. అర్థమైందా? కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ఈ సాక్ష్యాన్ని చెప్పుకోవాలనుకున్నాను. కాబట్టి దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే పాప స్కూల్ విషయంలో ఒక శోధన ఏర్పడింది. ఆ శోధనలో మేము ప్రార్థన చేసినప్పుడు కంపల్సరిగా దేవుడు ఆ శోధన నుంచి తప్పించాడు. అంటే ఏంటి చూసారా? అంటే దేవుడు ఎప్పుడు మనకెళ్ళి అలా చూస్తూ ఉంటాడు అనమాట. కాబట్టి దేవుడు మన విషయంలో చాలా మేలులు చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువా, ఇదిగో తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన మీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. వీరందరికీ తండ్రి వినగలిగే చెవుల్ని, గ్రహించే మనసును వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి మీ పక్షాన నిలబడి తండ్రి కొన్ని మాటలు నేర్పుతా ఉండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయమని, మీ ఏడంతల ఆత్మతో నింపమని తండ్రి మీ సహాయానికి కోరుకుంటూ ప్రభువా, ఈ ప్రార్థనంతటిని తండ్రి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నిజంగా ఈరోజు మీరు చూసే ఉంటారు. అంశం ఏంటంటే ఇంగ్లీష్లో పెట్టడం జరిగింది. ఏంటంటే అంశం, హూ ఈజ్ లైక్ యాన్ యారో ఇన్ ది హ్యాండ్ ఆఫ్ ది మైటీ. అంటే బలవంతుని చేతిలో బాణము లాంటి వారు ఎవరో. బలవంతుని చేతిలో బాణము లాంటి వారు ఎవరు? బలవంతుడు ఏంటి, బాణం ఏంటి? అంటే ఇది ఎక్కడో ఉన్నది కాదండి, బైబిల్లో ఉన్నదే ఇది. అర్థమైందా? బాణం ఎవరో, బలవంతుడు ఎవరో. ఎందుకంటే దేవుడు ఈ మాటని ఎక్కడ రాయించాడో చూసి అసలు ఆ టైటిల్, ఆ యొక్క అంశాన్ని ఎందుకు పెట్టడం జరిగిందో మీకు వివరిస్తాను.
ఈ అంశం ఎక్కడుంది చెప్పండి బైబిల్లో? ఎస్, వెరీ గుడ్. కీర్తనల గ్రంథం అందరూ ఓపెన్ చేయండి అమ్మా. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం. 127 నేను చదువుతున్నాను, ఒక్కసారి చూడండి అమ్మా. 4వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని కిందకి, అంటే క్లారిటీ. అసలు బాణం అంటే నిజమైన ఈ బాణమా, ఇదే బాణం గురించి తెలియటానికి కొంచెం ఒక క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ. ఎందుకంటే బలహీనుడు అప్పుడే కోమాలో నుంచి వచ్చిన వాడి చేతిలో బాణం పెట్టాం అనుకోండి, బాణం వేస్తే ఎక్కడ దాకా వెళ్ళి చెప్పండి, ఎక్కడ దాకా వెళ్ళింది? జస్ట్ ఆ బాణాన్ని కొంచెం దూరం కూడా వెళ్ళలేదు. అలాంటిది మంచి ఒక బలిష్ఠుడి చేతిలో బాణం పెట్టారనుకోండి, చాలా దూరం వెళ్ళింది. అంటే ఇది ఒక పోలిక. దీన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. ఇది ఏంటంటే బాణం అనేది పోలిక, బలవంతుడు అనేది నిజంగా బలవంతుడు ఎలా ఉంటాడో మీకు తెలుసు. బాణం అనేది ఒక పోలిక లాంటిది అని చెప్పటానికి మనం కొంచెం కిందకి చదివితే అర్థమైంది. ఇంతగా బాణం గురించి మనం తెలుసుకోవాలంటే కిందకి మనం చదివితే అక్కడ బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. 5వ వచనం, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఇక్కడ ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని మనకు అర్థం అవుతా ఉంటుంది జనరల్గా అక్కడ. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే బాణము అంటే మీరేమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి. బాణం అంటే ఏమై ఉండొచ్చు అంతగా? అసలు చాలాసార్లు ఈ వచనాన్ని మీరు చదువుకుంటారు కదా. 127 అమ్మా ఏంటి అని మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. బాణం అంటే ఇప్పుడు మామూలుగా ఇసిరే బాణం, ఆ బాణం కాదులే. ఇంతక బాణం అంటే ఏంటో చూడగలిగితే మనం జాగ్రత్తగా, నిజంగా ఎలా ఉంటుంది ఆ బాణం అంటే అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన మాటలు ఆశ్చర్యంగానే ఉంటాయి. చూద్దాం ఇంతకీ బాణం అంటే ఏంటో చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఇర్మియా గ్రంథము అంటే జస్ట్ మీకు అసలు బాణం అంటే ఏంటో తెలియటం కోసం ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. 8వ వచనం జాగ్రత్త చూడండి. వారి నాలుక ఘాతుక బాణం. అవునా? భలేగా వచ్చింది. ఏంటంటే ఇది నాలుక ఘాతుక బాణమా? ఇది నాలుక బాణమా నిజంగా? నోరు అనేది విల్లు అనుకుంటూ అందులో నాలుకకి నిజంగా ఊహించుకోండి ఒకసారి. ఇదంతా ఒక బాణంగా మధ్యలో ఉన్నటువంటి నాలుక నిజంగా అలా ఊహించుకోండి. ఘాతుక బాణము. అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచిన అభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. అంటే దేన్ని ఉద్దేశిస్తుంది? ఇది నాలుకను ఉద్దేశించి దేవుడు మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తా ఉంది, అవునా? సరే, అనిపిస్తే ఇది నాలుకని అర్థమైంది, పోలిక బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటి అసలు ఈ వచనాన్ని దేవుడు ఇక్కడ ఉన్నట్టుగా రాయిస్తాడు కదా దేవుడు. మనసులో ఒకటే బయటకు ఒకటి అన్నట్టుగా లేదు ఇక్కడ చూస్తుంటే. చాలా మంది ఉంటారు సమాజంలో, వాళ్ళు మనసులో ఎంతో పెట్టుకుంటారు, కానీ పైకి చూస్తే అసలు ఎంత అద్భుతంగా అసలు నన్ను నిజంగా అసలు ఏం ఆదరిస్తున్నారు అనుకుంటారు, అవునా? అసలు అంటే మనసులో ఒకటే బయటకు ఒకటే ఉంటుంది అని దీన్ని ఐడెంటిఫై చేసిందే మొట్టమొదటిసారిగా మన దేవుడే. అర్థమైందా? అంటే మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి ఉంటుంది. చూడండి మళ్ళీ ఆ వచనం, వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. అంటే కపటం పలికిద్దంట అది.
ఈ బాణం మామూలు బాణం. అందుకని కొంతమంది మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది తెలుసా? వాడు దెబ్బ కొట్టినా కానీ బాగానే ఉండరా బాబు, ఆడు ఆ మాటను చూస్తుంటే చచ్చిపోతున్నారా, నిద్ర పట్టలేదురా బాబు అంటారు కొంతమంది. అవునా? ఏంటంట? దెబ్బ కొట్టినా మానిపోద్దంట. మరి మాట ఏంటి పరిస్థితి? బాణంలా గుచ్చుకుంటదంట అది, నిజంగా నాలుక. అర్థమైందా? నిజంగా ఇది ఎందుకు ఎలా తయారై ఉంటదంటారు? ఉం? అసలు ఏంటి ఈ నాలుక? దాని గురించి ఇంకొంచెం మనం జాగ్రత్తగా క్లారిటీగా గ్రంథం ఎనలైజ్ చేసుకుందాం. కీర్తన గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేటుకై తమ బాణములు నారియందు సంధించున్నారు. క్లారిటీ వస్తుందా మీకు? దుష్టులంట విల్లెక్కి పెడుతున్నారంట. ఎవరి మీదే? దేని మీద కొట్టడానికి? హృదయం. ఏది దొరకలేదు కొట్టడానికి. నాలుగుతో కొట్టేది హృదయాన్నేకా. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది మాట్లాడేటప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది వాడు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటనేది. కొంతమంది నిజంగా మాట్లాడుతూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది అన్నమాట. ఏంటి ఎంత దారుణంగా మాట్లాడతారు వాళ్ళు అంటే, వాళ్ళు నిజంగా ఎవరి సంబంధులై ఉంటారు? వాళ్ళు దుష్టుని సంబంధులు. అర్థమైందా? ఈ భూప్రపంచంలో రెండిటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటది. ఒకటి దుష్టుడు సంబంధులకి, దైవ సంబంధులకి. అంటే దేవుని సంబంధులకి దుష్టుని సంబంధులకి మధ్య ఏ యుద్ధం అంటే, ఇప్పుడు అన్ని యుద్ధాల గురించి మాట్లాడితే మామూలు ఆ కత్తులతో నరుక్కునే యుద్ధం కాదు, మాటల యుద్ధం. తెలుసా? అప్పుడు యూట్యూబ్లో చూడండి, అసలు మాటల యుద్ధం ఎలా జరుగుతూ ఉంటుంది. ఇది పెడితే దానికి కౌంటర్గా అది పెడతా ఉంటారు, దాడి పెడితే ఇది పెడతా. అంటే యుద్ధం అనేది దేవుని బిడ్డలకి దుష్టుని బిడ్డలకి మధ్య యుద్ధం ఎలా ఉండదంటే మాటల యుద్ధంగా కూడా జరుగుతూ ఉంటది. అంటే వాళ్ళ నోట్లో ఏముంటది? ఇది నిజంగా నోరు నిండా ఎలా ఉందంట? కాపట్యము, కపటం ఉంది. ఇదేంటి మరి కపటం ఎందుకు వచ్చేసిందంటారు అసలు? ఏమండి? బాణంగా పనిచేసేది నాలుగు కదా, అంతే కదా. ఎవరైనా తగులు తెచ్చిపెట్టేది ఏంటి? నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దంట. అర్థమైందా? నోరు మంచిదైతే ఊరు మంచిది. ఇంతకు నోరు ఎందుకు మంచిది కాలేదు అది ఆలోచించాలి మనం జాగ్రత్తగా. నోరు ఎందుకు ఇలా తయారయ్యిందంటే, నోరు ఎక్కడి నుంచి వచ్చితే మాటలు నిజంగా చెప్పాలి మీరు ఇప్పుడు. ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచేనా? హృదయంలో నుంచి వస్తాయి. మరి హృదయంలో ఆ మాటలు ఎందుకు వచ్చినాయి? ఒకసారి చూద్దాం. ఈ హృదయంలో నుంచి నిజంగా ఈ హృదయానికి నోటికున్నటువంటి లింకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వస్తుంది? ఇది ఎందుకు ఎలా మాట్లాడుతుంది నాలుక? అందుకని కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా అద్భుతంగా అనుబుద్ధి అవుతూ ఉంటుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే చెవులు మూసుకుంటా ఉంటారు. అంటే ఏంటి దాని అర్థం? మూసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, బూతులు అయ్యి మాట్లాడుతారు, అబ్బో అని నువ్వు తట్టుకోలేవు, మాట్లాడలేవు. అందుకని 3 కోతులు పెట్టాయా, చెడు చూడకో, చెడు వెనకని, చెడు మాట్లాడకని అంటారు. నిజంగా అంటే ఆ మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా దారుణంగా ఉంటాయి. సమాజంలో చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటే వెళ్ళలేము. మనతోనే మనకి ఇష్టం లేని వారు, మీ శత్రువులు ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నారనుకో, మీరు తట్టుకోలేరు. అంటే బాధపరిచే విధంగా ఉంటాయి ఆ మాటలు, చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకు ఆ మాటలు అలా వస్తున్నాయో ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడగలిగితే, లోకా రాసినటువంటి సువార్త, లోకా సువార్త 6వ అధ్యాయము, లోకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి మీరందరూ. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. అవునా? చూశారా?
హృదయం నుండి ఏముంది అబ్బాయి గారికి? హృదయం నుండి లోన ఏదో పెట్టుకుంది కాబట్టి ఆ కపటం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఘాతుక బాణం అని ఉందా బైబిల్? ఇందా చూశారు ఇర్మియా గ్రంథంలో? అమ్మ, ఇంత ఘాతకానికి ఎందుకు తలపడుతుందంటే ఆ తప్పు నాలుకది కాదు, నాలుగు లోపలికి కనెక్ట్ అయిన ఉన్నటువంటి హృదయం. మరి హృదయాన్ని ఏమన్నా తప్పు అంటారా? హృదయాన్ని ఏమన్నా తప్పు అంటారా? చెప్పండి మీరు. హృదయం దగ్గరికి వెళ్తే దానికి మళ్ళీ ఇటు కనెక్షన్ వచ్చింది మళ్ళీ. ఇది ఏమింటుంది? చెవులు ఏమింటున్నాయి నిజంగా? అంతే కదా, ఎన్నదానికి ఇది పంపించేది. ఇప్పుడు దేవుడి మాట మీరు విన్నారనుకోండి, ఇది హృదయంలోకి వెళ్ళింది. కొంతమంది కొన్ని వినకుండా వింటా ఉంటారు, సీక్రెట్గా చెవుల్లో పెట్టుకొని వింటా ఉంటారు, కొన్ని కొన్ని వింటా ఉంటారు నిజంగా. మరి నువ్వు అవి వింటా ఉంటే అదే హృదయంలో ఉంటుంది, నువ్వు విన్నదే మళ్ళీ నోట్లో నుంచి బయటకు వస్తా ఉంది. చూసారు లింక్ ఉందా? అంటే దేవుడు మనకి చెవులు ఎందుకు ఇచ్చాడు? ఏం వినటానికి ఇచ్చాడు? చెప్పండి. దేవుని మాటలు వినటానికి. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు కదా. ఇందులో ఉన్నటువంటి ఈ మాటలు వినాలి. విన్నటువంటి ఈ మాటలు ఎక్కడికి పంపించాలి? హృదయంలోనికి పంపించాలి. హృదయం దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. ఈ దేవాది దేవుని గురించి చాలా మందికి తెలియకపోవటం వలన చాలా మంది నిజంగా, కొంతమంది దేవుని నమ్మనటువంటి వారు, దేవుణ్ణి నమ్మనటువంటి వారు మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా మంది వినటానికి కష్టంగా ఉంటది. అంటే వారికి ఏం అర్థం కాలేదు అంటే, ఇందులో ఉన్నటువంటి ప్రతి విషయం కూడా మంచి మాటలు ఉంటాయి. బైబిల్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఏముంటాయండి? మంచి మాటలు ఉంటాయి. ఎందుకని మంచి మాటలు ఉంటాయి? మన దేవుడు మంచోడు కాబట్టి. అర్థమైందా మీకు విషయం? మంచోడు మంచి మాటలు చెబుతురు, చెడ్డోడు చెడ్డ మాటలు చెబుతురు. నిజంగా మన దేవుడు చెప్పినటువంటి మాటలండి, నిజంగా ప్రతి మాట పరిశుద్ధత గురించి బైబిల్ మాట్లాడిద్దండి. ప్రేమ గురించి బైబిల్ మాట్లాడిద్ది. సాత్వికం గురించి బైబిల్ మాట్లాడిద్ది. ఆత్మఫలాల గురించి, వెనకమాల ఉన్న ఆత్మఫలాలు చూసుకోండి, ఆత్మఫలాల గురించి బైబిల్ మాట్లాడిద్ది. అంటే ఎన్ని విలువైన మంచి మాటలు ఒక గుడ్ సొసైటీని తీసుకొస్తా ఉంటది ఈ మాటలు. అర్థమైందా? ఒక మంచి సొసైటీ అనేది రావాలి అంటే ప్రతి ఒక్కరికి దేవాతి దేవుని దగ్గరకు రావాలి, ఆయన మాటలు వినాలి. అందుకనే 2 కేటర్లు ఉంటాయని చెప్పా. దుష్టుడు దుష్టుడు ఏం చెబుతా ఉంటాడు? వాడు ఎప్పటికప్పుడు ఎవరిని అరుద్దామా, ఎవరిని లేపేద్దామా, ఎవరిని అరుద్దాం. ఎప్పుడు చూసినా ఎదుటివాడి గురించి చెడ్డగా వాడు మాట్లాడుతున్నాడంటే ఏంటి దాని అర్థం? అర్థమైంది మీకు విషయం? ఇప్పుడు కొంతమంది అడుగు పెట్టారనుకోండి ఇంట్లోకి, ఒకవేళ అక్కడ తగు ఉన్నా కానీ ఆ తగు అనేది చల్లారిపోతాయి. అసలు ఏ తగు ఉండదో కొంతమంది అడుగు పెడతారు, వాళ్ళు వెళ్ళిపోయాక ఇక ఒకటే తన్నుకు చేస్తూ ఉంటారు. అంటే ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? ఇచ్చే సలహాలు అటువంటి భయంకరమైనటువంటి సలహాలు ఇస్తాడు. ఎవరో? దుష్టుడు, సాతానుడు. ఏం చేస్తాడు? ఆడు దుర్జనుడు. ఇక్కడ వచనాన్ని మనం 6:45 చూడండి, మళ్ళీ చదువుతున్నాను. సజ్జనుడు అంటే మంచివాడు, తన హృదయమును మంచి ధననిధి. మంచి ధననిధి. ధననిధి అంటే ఏంటి? ఇది ఏంటిది? హృదయం అనే ధననిధి. అంటే ధననిధి అంటే బ్యాంకులో ఉన్నటువంటి అనుకున్నారు ధననిధి, బీరువాలో ధననిధి కాదు. మన దేవుడు చెప్పేది ఎటువంటి ధననిధో తెలుసా? ఎవరో చెప్పని విషయాలు చెబుతాడు మన దేవుడు. అందరికి ధననిధి అనగానే బ్యాంకు గుర్తొచ్చింది, ధననిధి అనగానే బీరువా గుర్తొచ్చింది. కానీ ధననిధి అనగానే హృదయం గుర్తొచ్చింది. ఎవరికే? దేవుణ్ణి నమ్ముకున్నాడు గుర్తు రావాలి. ఏంటిది? మంచి ధననిధి. అవునా? అందుకని కొంతమంది మంచి మాటలు చెప్పేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవారు ఉన్నారనుకో, అక్కడ సమాజం అంతా మంచిగా ఉంటుంది. ఒక మంచి రాజు ఉండనుకోండి, ఏం చెప్తా, ఆ మంచి రాజు ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు. ఒక చెడ్డ రాజు ఉండనుకోండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెడ్డగా తయారవుతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అర్థమైందా? అందుకని మన దేవుడు చాలా మంచివాడు. అర్థమైందా? కాబట్టి మన దేవుడు చెప్పేటటువంటి ప్రతి మాట ఎలా ఉంటది? మంచిగా ఉంటది. అందుకే చర్చికి వచ్చినప్పుడు ఏమి నేర్పిస్తారు చెప్పండి మీకు బైబిల్లో నుంచి?
మంచి మాటలు నేర్పిస్తారు. మరి మంచి మాటలు నేర్పించినప్పుడు ఆ మంచితో నిండి ఉంటుందా హృదయం? చెడుతో నిండి ఉంటుందా? మంచితో నిండి ఉంటుంది. ఆ మంచితో నిండినటువంటి నీ ధన నిధిలో నుంచి ఏం బయటకు వస్తాయి? బయటికి వెళ్ళినప్పుడు మంచి మాటలే వస్తాయి కదా. అంతే కదా. మంచిని నింపుకుంటే మంచి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను. మరి నాలుకేంటి? అలా ఇది ప్రయోగిస్తాం. ఇప్పుడు దీని గురించి ఇంకా కొంచెం మీకు క్లారిటీ చెబుతా. ఇప్పుడు బైబిల్లో ఇంకో మాట ఉంటుంది. అది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని. మత్తయి రాసినటువంటి సువార్త నేను చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. చాలా మంచి మాట ఇది. 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచాలి అంటే నీ హృదయంలో సమాధానం ఉండాలి ముందు. అర్థమైంది మీకు విషయం? సమాధానపరచాలి అంటే ఏముండాలి? ఎవరి హృదయంలో ఉండాలి? మన హృదయంలో సమాధానం ఉండాలి. అంటే మనది ఎక్కడి నుంచి రావాలి? అయ్యి హృదయం అనే ధననిధి. హృదయం అనే ధననిధి. హృదయం అనే ధననిధి అంతా ఏది నిండుకొని ఉండాలి? సమాధానంతో నిండుకొని ఉండాలి. అందుకని మనం అడుగు పెట్టామనుక అక్కడ కొట్టుకు చేస్తా ఉన్నా కానీ, అయ్యా మీరు వెళ్ళారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు ఆడ ఇంట్లో. మీరు అడిగి పెట్టారు, ఏ అమ్మ ఎందుకు ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు అనుకో. కొట్టుకుంటున్నారు, ఓకే, దేని గురించి అంటే ఏదో ఒక గట్లు కాడ ఉంటాయి కదా, తగులు లేకుండా ఎందుకుంటే. అన్నదమ్ములు అంటే పొలం పని చేసుకున్న వాళ్ళకి గట్ల దగ్గర తగాదాలు, ఇంకేదన్నా పని చేసుకున్నవాడు ఇంకా ఏదో సంథింగ్ ఉంటాయి. నువ్వు అడిగి పెట్టి నువ్వు బాగానే ఉంది. మరి ఆడేమో ఇట్లా అంటుండో అన్యాయంగా మరి నా మీదకి వచ్చేస్తాడో దౌర్జన్యంగా అని అండనుకో. మనం నిజంగా దేవుని బిడ్డలం అయితే మనం ఆడ అడుగు పెట్టినప్పుడు ఆడ ఏం జరుగుతుంది, ఎవడ రైటు ఎవడ రాంగ్ అనేది మనం గమనించి అక్కడ మనం ఏం చేయాలి అంటే నిజంగా రైట్ ఏదో రాంగ్ ఏదో చెప్పి, ఈ భూమి ఆ రాంగ్ ఎవడైతే మాట్లాడుతుందో ఆడ దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా అన్యాయంగా నువ్వు ప్రవర్తిస్తావు? ఎంతకాలం అంటాం మనం ఈ లోకంలో? నిజంగా చెప్పండి. ఎంతసేపు కనపడిపోయి అంతలో మయమైపోయి ఆవిరి వంటి వారం మీరిద్దరు తన్నుకు చేస్తే ఎలా అని 5వ తరగతిలో ఉన్నటువంటి స్టోరీ చెప్పాలి. ఏం స్టోరీ? అన్నాదమ్ముల స్టోరీ ఒకటి ఉంది కదా. ఏంటది? ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే ఒక కర్ర పుల్ల ఇస్తారు. ఏం చేస్తాడు? ఇమీడియట్గా ఇరిచేస్తారు. రెండో కర్ర పుల్ల ఇచ్చినప్పుడు కొంచెం ఇరవటం కష్టమైంది. మూడో కర్ర పుల్ల ఇచ్చినప్పుడు ఇంకా కష్టమైంది. ఇలా ఒక కట్టిన చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు ఇరవలేరు. అప్పుడు తండ్రి అడుగుతాడు పిల్లల్ని, నాయనా మీకేం అర్థమైంది అంటాడు. అయ్యా నువ్వు ఒక కర్ర పుల్ల ఇచ్చినప్పుడు విశేషం, ఒక కట్ట ఇచ్చినప్పుడు ఎరవలేకపోయామంటే ఐకమత్యమే మహాబలం. మీరిద్దరూ కలిసి ఉంటే మీ దగ్గరికి ఎవడో రాడు. మీరే కొట్టుకు చేస్తుంటే ఎవడబడితే ఆడొచ్చి మిమ్మల్ని కూడా కొట్టేస్తారు అని ఒక మంచి, మీ అందరికి తెలుసు చదువుకున్న వాళ్ళు కాబట్టి 5వ తరగతిలోనే 4వ తరగతిలో తెలుగు స్టోరీల్లో ఉంటుంది అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ ఈ మాట, ఈ విషయాలు ఒక మంచి విషయాలు చెప్పి, అదేవిధంగా మరి దేవుని గురించి చెప్పి అక్కడ నువ్వు ప్రార్థన చేసి వస్తే నిజంగా వాడికి నిజమే కానీ కొంచెం ఆలోచిస్తారు. అలా కాకుండా కొంతమంది అడిగి పెడతారు, బా దొరికిందిరా సందని వాళ్ళు ఇంకా పెట్రోల్ పోసి వచ్చేస్తారు. దాంతో వాళ్ళిద్దరు కర్రలో కత్తులు తీసుకుని నరుక్కొని వచ్చి ఇక బతికున్నోడేమో జైలుకి, పోయినోడేమో నరకానికి. అర్థమైంది? అంటే దేవుని పెట్టెలు ఎక్కడ అడుగు పెట్టినా కానీ సమాధానం ఉండాలి. అందుకే మనం ఎవరన్నా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుండు, వాళ్ళు మాట్లాడినప్పుడు చక్కగా మాకు సమాధానంగా ఉంటుందని అనిపించాలి. అర్థమైందా? అందుకే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు సమాధాన పరచని వారు ఎవరు? దుష్టుని సంబంధులు. వాడు ఏం చేస్తా ఉంటాడు? ఎప్పుడు వాడి యొక్క ఫోకస్ నిజంగా చెడే చేయాలి. వాడి యొక్క ఫోకస్ మొత్తం కూడా మరి వీళ్ళని ఏం చేయాలి? నాశనానికి తీసుకెళ్ళాలి, నాశనంలో పడవేయాలి. అందుకే వాడు దుష్టుడు తగులు పెడతాడు, మంటలు రేపుతాడు అనమాట. మరి దేవుని బిడ్డ అడుగుపెట్టి అక్కడ ఎలా ఉండాలి? మంటలు ఆర్చే విధంగా ఉండాలి. మంటలు పెట్టేది దుష్టుడు యొక్క లక్షణం, మంటలు ఆర్పేది దైవ లక్షణం. నిజంగా వాడు ఎటువంటి పన్నాగాలు పన్నుతారు, నిజంగా మన శత్రువులు ఎవరో, మన మీద బాణాలు వేసేది ఎవరో మనం చూడగలిగితే బైబిల్లో నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ
6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. 10వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఏమనుంది? తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఇందాక మీరు కీర్తన 127:4లో చదివింది ఏంటది? బలవంతుని చేతిలో బాణము లాంటి వారు ఎవరు? ఎవరింతకు బలవంతుడు? ప్రభువు. ప్రభువుకి ఏముంది? మహాశక్తి ఉంది. మనుషులకు కూడా ఉంటుంది. కొంతమంది మనుషులకు ఉండే బలం ఎంత చెప్పండి? బాగా 6 అడుగులు ఆకారం ఉండి బండోడు ఉండనుకోండి, వాడికి కొంచెం బలం ఉంటుందేమో, కానీ గట్టుతో పోల్చుకుంటే ఆయన బలం ఎంత చెప్పండి? గట్టుల్ని లేపగల శక్తిమంతుడు మన దేవుడు. గట్టుల్ని తయారు చేయగలడు, గట్టుల్ని లేపగలడు, సముద్రాన్ని ఆరిపోజేయగలడు, సముద్రాన్ని సముద్రాన్ని లేని చాట తొదకు ప్రభువునందు చూడండి 10వ వచనం, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు ఎవరి యందు ఉండాలి? ఆయన యందు బలవంతులయ్యుండుడి. మరి ఆయన ఎటువంటి బలవంతుడు? పరిశుద్ధతలో బలవంతుడు. మనమేంటి? ఈ భూ ప్రపంచం మొత్తంలో కూడా ఏముంది? పాపం. ఏముంది? భూ ప్రపంచం మొత్తం కూడా పాపమందు బలవంతులుగా ఉన్నారు. అందుకే ఎడు చూసిన పాపమే, అటు ఇటు ఎటన్నా చూడండి, ఎడు చూసిన పాపమే ఉంటుంది. మరి మనకి కావాలి? పరిశుద్ధత కావాలి. మరి పరిశుద్ధత కావాలి అంటే ఎటు చూడాలి? పరిశుద్ధుడైన బలవంతుడికి వెళ్ళి చూడాలి. అప్పుడు మీరు ఎలా తయారవుతారంటే బలంగా తయారవుతారు. నువ్వు లోకంకి వెళ్ళి ఎటు చూసినా కానీ అది పాపంలోకి తీసుకెళ్తా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బలం, ఎందుకంటే ఇక్కడ గురువు గారు ఉన్నారు. ఎవరు వారు? సాతాను గారు. ఎవడకాండి పాపంలో వేయటం, నరకానికి పంపేయటం, ఆ డ్యూటీ తీసుకున్నాడు ఆల్రెడీ. బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఆయన. మరి మన దేవుడు కూడా బాధ్యత స్వీకరించాడు. ఏంటి? నా బిడ్డల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలి. అర్థమైందా? అలా తీర్చిదిద్దటం కోసమేగా దివి నుండి భూమికి వచ్చినటువంటి వ్యక్తి 6 అడుగుల బాణం, బుల్లెట్ కాదు, 6 అడుగుల బాణం. ఎవరో? యేసుక్రీస్తు వారు వచ్చాడా? వచ్చి పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చాడు. ఎవరిచ్చారండి నిజంగా పరిశుద్ధ రక్తాన్ని? భూ ప్రపంచం మొత్తంలో పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చాడు. ఈజ్ వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు వారు. అర్థమైందా? పరిశుద్ధుడు, బలవంతుడు, గొప్పవాడు, మరణాన్ని తిరిగి లేచిన మహనీయుడు. అవునా? యేసుక్రీస్తు వారు కదా మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు వారు. అందుకే తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండాలి. ఎందుకు? ఆయన యందు బలవంతులుగా ఉంటేనే మనం ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకగలం, ఈ లోకంలో పవిత్రంగా బ్రతకగలం. కాబట్టి హీరోయిజం ఏంటంటే పరిశుద్ధంగా బ్రతకటమే నిజమైన హీరో, పవిత్రంగా బ్రతకటమే రియాలిటీ. మనం చదువుకుంటా, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది తంత్రాలు, తంత్రగొట్టివాడు, పనికిమాలినోడు, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతా ఉంటే వారలేడాడు. ఈయన ఎట్ట పాపలు పడేయాలని చూస్తూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతా ఉన్నావు అనుకో, తట్టుకోలేడు, నిద్ర పట్టదో. నిన్ను ఎప్పుడు పరిశుద్ధత నుంచి పాపలు పడేయాలని చూస్తూ ఉంటాడు. దానికోసం అనేక రకాల పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. అర్థమైందా? మనం సమాధానంగా ఉన్నామనుకో, వాడు కుదరదు, ఏదో విధంగా లిటికేషన్ పెట్టాలి, ఏదో విధంగా తగులు పెట్టాలని చూస్తూ ఉంటాడు. అందుకే తంత్రగొట్టాడు పేరు. అర్థమైందా? తంత్రగొట్టి, సాతాను, దుర్మార్గుడు, పనికిమాలినోడు. అర్థమైందా? కాబట్టి చూడండి, వాడి గురించి ఇంకా చూద్దాం కిందకి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. అర్థమైందా? శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే ఎలా ధరించుకోవాలి?
సర్వాంగ కవచం అంటే ప్రొటెక్షన్. ఏంటి ఆ ప్రొటెక్షన్ ఎలా ధరించుకోవాలి చూస్తే 12 ఎలాగనగా ఏలి అనగా మనము పోరాడునది శరీరులతో కాదు. ఇదేంటి మనం చాలా మంది పోరాటం చేస్తున్నాం శరీరులతో, ఇదే శరీరులతో కాదని ఉంది. ఏంటి దాని అర్థం? ఏమై ఉంటుంది మీరు చెప్పండి ఒకసారి. ఇక్కడ శరీరులతో కాదని ఉంది కదా, కానీ చాలా మంది మనకి శత్రువులు శరీరులే ఉంటారే. ఏంటి మరి ఇది లాజిక్ చెప్పండి, ఏమై ఉంటుంది? ఒక ఎగ్జాంపుల్ చెబుతా, అప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మరణానికి వెళ్ళాలన్నప్పుడు పేతురు నీకు మరణం దూరం అవును గాక అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారు? పేతురు అనలేదు, సాతానా పో అతలకండం. కానీ శరీరంలో ఉంది ఎవరో? పేతురు శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు, కానీ సాతానా పో అని దేవుడు అన్నాడు. అంటే దీన్ని ఇప్పుడు ఇంటిచ్చే అప్పుడు మీరు చెప్పాలి, మీరు ఇంటిచ్చే చెప్పాలి. ఇప్పుడు మనం సమాధానంగా ఉండాలని చూస్తామండి సమాజంలో. దుష్టుడు ఏం చేస్తున్నాడో చెలరేగిపోతా ఉంటాడు. అంటే ఈడి దీనికి కాదు పట్టింది, ఈడికి కాదు పట్టింది, ఈ లోపల ఒకడు కూర్చొని ఉంది. సాతానుడు కూర్చున్నప్పుడే ఆ విధంగా వాళ్ళు తైతిక్కలాడుతూ ఉంటారు. కొంతమంది వెళ్ళిపోయి చచ్చిపోయి చచ్చిపోదామని శేష ఏదో దాగుతారు. ఆగాక తర్వాత వాళ్ళంతా గక్కిచ్చి బతికిచ్చాక ఎందుకయ్యా ఇలా దాగినావు అని అడిగితే ఏమోనండి నేను అప్పుడు అలా తాగేశాను నాకు తెలియకోకండి. అవునా? పేటిని భార్యని శమ్మ మీద పెట్టి కొడతారు. ఎందుకు అది చచ్చిపోయింది అనుకో, ఎందుకు కొట్టినవారు అట్టంటే ఏమోనయ్య ఆవేశంలో నాకు తెలియకోకుండా అలా జరిగిపోయింది అన్నాడు. అంటే ఏం జరిగింది అక్కడ గమ్మత్తు? ఏం జరిగి ఉంటుంది అక్కడ? వాడు ఆవహిస్తాడు. అంటే ఎగ్జాంపుల్గా యోధా గారిని కూడా చూస్తే పాపం 12 మంది శిష్యుల్లో ఒకడు కదా యోధా. ఆయన కూడా మంచిగా వచ్చాడు, అందరితో పాటే ఉందామని వచ్చాడు, యేసుక్రీస్తు వారితో పాటు. అవునా కదా? వచ్చాడు. నిజంగా 12 మంది శిష్యులండి ఆ, ఉన్నప్పుడు అక్కడ 12 మంది శిష్యులతో ఉన్నప్పుడు ఆయన బోధిస్తా ఉన్నాడు. ఏమని బోధిస్తాడంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కంటే ఒంటె సూది బెజ్జంలో దూరి ఉండటం మేలు అనే మాట ఉంటుంది. ఆ మాట చెప్పినది నిజంగా నోరు తెరుచుకొని విస్మయం పొందుతారని ఉంటుంది అక్కడ. అక్కడ 12 మంది శిష్యుల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి 12 మంది శిష్యుల్లో యోధా ఉన్నాడు. నోరు తెరిచి చూశాడు, ఆశ్చర్యపోయాడు. కానీ అదే యోధ ఏం చేశాడు? 30 వెండి నాణేలకు పడిపోయాడు. ఏం జరిగింది అక్కడ? ఎవరు మోసం చేశారు? సాతానుడు. మరి అందుకని ఇక్కడ ఆయన చెబుతా ఉన్నాడు, మీరు పోరాడునది ఎవరితో? శరీరులతో కాదు. శరీరులతో వద్దు పోరాటం. ఎందుకంటే ఈ శరీరాలన్నిటిని తయారు చేసింది మన దేవాతి దేవుడే. వాడు దూరినప్పుడు వీళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి వాడు పారిపోవాలంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి, తర్వాత వాళ్ళే సెట్ అయిపోతారు. ఫస్ట్ వాళ్ళతో నీకు వివాదం వస్తూ ఉంది, మోకరించి ప్రార్థన చేయి, వాళ్ళే వచ్చి తర్వాత మందరిస్తారు. నిజంగా ఏంటి వీళ్ళు నిన్న చూస్తే ఏమో పొళ్ళు కొరికిండి, ఈరోజు చూస్తే చక్కగా మంచి స్మైల్ ఇస్తున్నా అంటే ఏంటి ఆ స్మైల్కి కారణం? అంటే అంతకుముందు వాళ్ళు దూరింది దురాత్మ. నువ్వు ప్రార్థన చేసినావు, ఆ దురాత్మ పోయింది, నిన్ను చూసి నవ్వాడు. అదైందా? అది కాబట్టి మనకున్నటువంటి శత్రువు ఎవరంటే ఎవరో? మీరు పోరాడునది చదవండమ్మా, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ. మామూలు ప్రధానమంత్రి కాదేనా? ప్రధానులంటే ఈ ప్రధానమంత్రి అనుకున్నారు. ప్రధానులంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా మెయిన్ అని ప్రెసిడెంట్. ప్రధానమంత్రి అంటే ఏంటి? ప్రెసిడెంట్. మరి ఎవరో దురాత్మలకు ప్రెసిడెంట్. ఈ మామూలుగా లోకంలో ఈయన కాదు, ఈయన గురించి నేను మాట్లాడట్లేదు. ఆయన గురువు గారు పెద్ద ప్రెసిడెంట్, ప్రధానమంత్రి. ఓకే, ప్రధానులతోనూ అధికారులు. అంటే మనకు అధికారులు ఉన్నారా? ప్రధానులు ఉన్నారు నిజంగా. అందుకే వాళ్ళు వేసే కుయుక్తులు. ప్రధానులు అధికారులు ఉన్నారు కాబట్టి యోధాని ఏం చేశారు? యోధా పాపం ఎంత భయంకరంగా మరణించారు మీరు చూశారు కదా. యోధా ఇలా చనిపోయినప్పుడు ఆయన పొట్టపేగులు బయటకు వస్తాయి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటది. పొట్టపేగులు బయటకు వచ్చి దారుణంగా చనిపోతాడు యోధా.
చంపేసింది ఎవరో తెలుసా? ఇక ఈ దరిద్రుడే ప్రధాన అధికారి వేశాడు స్కెచ్. అదైనా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములగు లోకనాథులతోనూ. ప్రస్తుత అంధకారం అంటే ఏంటి? చీకటి. చీకటి అంటే ఏంటి? పాపం. మరి ఈరోజు లోకంలో పాపం ఎంత విచ్చలవిడిగా ఉందో చెప్పండి. మొన్న ఒక దుర్మార్గుని చూసిను, భార్యని ఎంత దారుణంగా ఏంటి కోసేసి ఉడకబెట్టి పొడుం చేసి, అమ్మమ్మమ్మ దుర్మార్గుడా! నిజంగా వాడు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే నిజంగా భార్యని ఆ విధంగా చేసేవాడా? ఏమండి? దేవుణ్ణి నమ్ముకొని ఉంటే ఆ విధంగా హతమార్చేవాడా? అంతకాలం ఆమెతో కలిసి ఉండి ఆ వ్యక్తిని అంత దారుణంగా పాపం మరి కాలును కోశాడు, చేతులను కోశాడు. కైమా కొట్టినట్టు ఏటపోతు దగ్గరికి వెళ్ళి మనం ఏటమాసం తెచ్చుకునే దగ్గర ఆడు కైమా కొడతాడు, కొట్టినట్టు కొట్టి ఉడకబెట్టి. ఓరి దుర్మార్గుడా! నిజంగా ఆళ్ళు ఏం కూర్చుంది? దెయ్యం, సాతానుగాడు కూర్చుంది. అందుకే వాడు నరహంతకుడు. మావులోడు కాదు సాతానుడు, నరహంతకుడు, దూరిపోతాడాడు. దెయ్యం అంటే మీరు అనుకుంటారు దెయ్యం అంటే శ్మశానంలో ఉంది, దెయ్యం అంటే అక్కడ ఉంది ఎక్కడ ఉంది కాదు. దెయ్యం హృదయంలో ఉంటది. ఎవడ హృదయంలో ఉంది? వాడి పేరు ఏం పేరు? ఏం మూర్తి? ఆడి పేరు కృష్ణమూర్తి, రావణమూర్తి. మా దృష్టి పేరు ఏంటి? ఏదో మూర్తి మీద వచ్చింది ఆడిది. అర్థమైందా? వాళ్ళలోకి దూరాడు. దూరి ఆ వ్యక్తిని దారుణంగా చంపాడు. పోలీసులకు కూడా మీరు పట్టుకొని చూద్దామని ఫస్ట్లో ఎంతో మనవాడు వేసిండు, కానీ అయినా కానీ దొంగ దొరకకుండా బైబిలే చెబుతుంది కదా, ప్రతి ఒక్కడో కంపల్సరిగా వారి పాపం వాడిని పట్టుకుంటుంది. ఆ మొద్దు మీద కొట్టినప్పుడు అంతా తీసేసి కడిగేసి అనుకోండు. మనోళ్ళు అంతకంటే నానో టెక్నాలజీ వాడి మంచి హై పవర్ఫుల్ టెక్నాలజీ మనోడిని పట్టుకున్నారు. అంటే ఏంటి అక్కడ ఏం జరుగుతూ ఉందంటే అంధకారం. వాడు అంధకారంలో ఉన్నాడు. ప్రపంచం అంతా అంధకారంలో ఉంది. ఎవరికి అర్థం కావట్లేదు నిజంగా. శత్రువు అంటే నిజంగా హిందూకి క్రైస్తవుడు, క్రైస్తవుడికి హిందూ, వీళ్ళిద్దరికి ముస్లిం అని వీళ్ళు అనుకుంటున్నారు. కాదు, వీళ్ళంతా ఒకటే. అర్థమైందా? మనుషులందరూ కూడా ఒకటే. కానీ ఈ దురాత్మ దూరి ప్రతి ఒక్కరిని ఏడిపిస్తా ఉంది, ప్రతి ఒక్కరిని మభ్య పెడతా ఉంది. ఎక్కడో లేదు, సాతానుడు హృదయంలో ఉంటది. హృదయంలో ఉండి వాడు లోన హృదయం నుండి ఏమి నింపుకుంటాడు? దీన్ని ఏ విధంగా చంపాలి, ఏ విధంగా చంపాలన్నాడు ఎంత ప్రయత్నాలు చేసి ఉంటాడు హృదయంలో. వాడు 18 గంటలో ఏమో టార్గెట్ పెట్టుకొని చేశాడంట. ఆమెని భూమి మీద నుంచి లేకుండా చేయాలి 18 గంటలు కష్టపడ్డాడు దుర్మార్గుడు. అర్థమైందా? అదేవిధంగా చాలా పాపాలు చేయటానికి ఫస్ట్ ఎక్కడ ఉంటాడంటే హృదయంలో అనుకుంటారు. హృదయంలోనే ఫస్ట్ పుట్టేది నేరం, తర్వాత ప్రజల మధ్యలో జరిగిద్ది పెద్ద ఘోరం. అవునా? హృదయంలో పుట్టిద్ది నేరం, దాన్ని ఆపకపోతే ప్రజల మధ్య జరిగిద్ది పెద్ద ఘోరం. ఆడు అక్కడ మన జరగల. అదేంటండి, చాలా జరిగినాయిగా. ఆ ఒక్కటే ఎన్ని ఆగడాలు చూస్తున్నాం మన న్యూస్ ఛానల్స్లో, పత్రికల్లో. చాలా దారుణంగా తయారవుతున్నారంటే కంపల్సరీగా వీళ్ళు దుర్జనుడు. సజ్జనుడు ఎవరో? సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుంచి మంచి విషయాలు బయటికి తీయను. దుర్జనుడు తమ చెడ్డ ధన నిధిలో నుంచి చెడ్డ విషయాలు బయటికి తీసుకొస్తాడు. కాబట్టి ఈ హృదయం అనేది మహా డేంజర్, డ్రైనేజీ లాంటిది ఎవడికే? దుర్జనుడికి. ఇది మంచి ఒక పరిమళ తైలం లాంటిది. ఎవరికే? దేవుడి బిడ్డలకే. దేవుడి బిడ్డలకి హృదయం పరిమళ తైలం లాగా ఉండాలి. దుర్జనుడు హృదయం ఏముంటది? భయంకరమైన డ్రైనేజీ లాగా ఉంటుంది. కాబట్టి వాడు ఎందుకు అలా తయారయ్యాడంటే, ఇది అధికారి అంట, ప్రధానమంత్రి అంటే ఇంకా చూడండి, శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాటం, యుద్ధం. దేనికి యుద్ధం? పరిశుద్ధతకి పాపానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ప్రపంచంలో. మీకు తెలుసా ఆ విషయం? పరిశుద్ధతకి పాపానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది, తెలుసా? పాపంలో పడేయాలని వాడు తిరుగుతూ ఉన్నాడు, ఎవడ దొరుకుతారా మిగతా అని. నా బిడ్డను పరిశుద్ధతలో నిలబెట్టాలని దేవుడు వాక్యం తిరుగుతూ ఉంది ప్రపంచం మొత్తం. తెలుసా మీకు ఆ విషయం?
యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంటే మనం ఈ యుద్ధాలు వేరండి. నేను చెప్పేది వేరే యుద్ధం. పరిశుద్ధతకి పాపానికి మధ్య జరిగే యుద్ధం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా చూడండి, ఇంకా చదువుతున్నాను అక్కడ. పోరాడుచున్నాము. 3, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద్దినం అంటే ఎప్పుడు నిన్ను పాపంలో పడేస్తారో అదే ఆపద్దినం. నీకు అపాయం వచ్చినట్టే కదా. యోధా గారు అనుకున్నాడా ఈ 30 వెండి నాణేలకి నేను పడిపోతాని? ఆయనకు వచ్చింది పాపం, అందుకే పొట్టలో పేగులు బయటకు వచ్చినాయి. అననీయ సప్పీరా అనుకున్నారా? అందరూ తీసుకొచ్చి అపోస్తుల పాదాల వద్ద పెడుతుంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఏమనుకున్నారు? వారి హృదయాల్లో నుంచి ఎంతకే అమ్మారో ఎంతకే వచ్చింది ఆపద్దినం. అప్పటికప్పుడే ఆన్ ది స్పాట్ ఏం జరిగిందో మీకు తెలుసు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఉంటుంది, అపోస్తుల కార్యములో. అర్థమైందా? ఎప్పుడైతే మనిషి పాపంలో పడతారో అదే ఆపద్దినం. పాపం ఏం చేసింది? పట్టుకుంటది. పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్య నరకాగ్నికి. నరకంలో ఏముంటది? అగ్ని. అగ్నికి తీసుకెళ్లాలంటే ఆడు అగ్ని బాణాలు ఎలా ఉంటాయో చూడండి. కిందకు చదువుకుంటూ వెళ్దాం. ఎన్నో వచనం. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అగ్ని బాణం ఎందుకు వేసాడో తెలుసా? అగ్ని నిత్య నరకాగ్నికి తీసుకెళ్లాలంటే అగ్ని బాణం. అగ్ని బాణం అంటే ఏంటి? అపవిత్రత అనే అగ్ని బాణం, పాపం అనే అగ్ని బాణం, అల్లరితో కూడిన ఆటపాటలని అగ్ని బాణం. ఇవన్నీ వేసేసాడు అనుకో, ఏం చేస్తారు? మనోడు ఎలా తయారవుతాడు? ఈ భయంకరమైనటువంటి పాపంలో పడి ఆరని అగ్నికి వెళ్ళిపోతాడు. మరి ఇందులోకి వెళ్ళకూడదనే కదా దేవుడు మన కొరకు ఈ మంచి మాటలు రాయించాడు. అర్థమైందా? వాడి బాణాలు అగ్ని బాణం కాబట్టి కపటంతో ఉంటుంది నాలిక. చూశారు ఇర్మియా గ్రంథంలో. తర్వాత కీర్తనలో చూశారు మీరు. హృదయం ఒక రకంగా ఉంటుంది, సమాధానంగా పలుకుతా ఉంటుంది. ఇవన్నీ కూడా దుష్టుల లక్షణాలు. ఇటువంటి లక్షణాలు ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు. ఈ దేవుడి బిడ్డల్లో అసలు ఉండకూడదు. మళ్ళీ చెబుతున్నా, మనసులో ఒకటి బయటకు ఒకటి ఎవరు పెట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఉంటే ఒకవేళ కోపం వచ్చినా ఒకవేళ నీ మనసులో ఉంటుంది అది అని బాగుంటుంది. తర్వాత నువ్వంటే నేను ఫీల్ అయ్యి అన్నారనుకో, ఓకే సారీ, ఈసారి అనకూడదు అనుకో. అంతేగాని మనసులో ఏదేదో పెట్టేసుకొని పైకి సమాధానం కూడా దేవుడు అక్కడ చూస్తూ ఉంటాడు. ఆయన హృదయాలని చూస్తూ ఉంటాడు. ఆయన పై రూపాన్ని చూడ్డా. ఆయన మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చూపంతా మన హృదయం మీద ఉంటుంది. మన హృదయంలో ఏముంది అని చూస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఏంటి 127:4, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు ఎవరో. ఇంతకు ఎవరు అర్థమైంది మీకు? బలవంతుడు తండ్రి అయిన దేవుడు. దేవుడు బలవంతుడు, పరిశుద్ధతలో బలవంతుడు, అన్నిటిలో బలవంతుడు. ఆయనకు లోబడి ఉంటే, నువ్వు కూడా పరిశుద్ధత కలిగి ఉంటే, ఆయన మాటలు వింటా ఉంటే, ఆయన మాటలన్నీ సజ్జనుల్లాగా నీ ఈ హృదయంలో దాచుకుంటా ఉంటే, నీ నాలుక నుంచి మంచి మాటలు వస్తా ఉంటే, నువ్వే బలవంతుడివి, నువ్వే బలవంతురాలివి. బలవంతుని చేతిలో బాణం లాంటి వారు ఎవరు అంటే నిజంగా దేవుడు బలవంతుడు. కాబట్టి అటువంటి మాటలు అన్నీ కూడా నీ హృదయంలో నువ్వేం చేసుకోవాలి? నింపుకోవాలి. అందుకే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి మీరందరూ కూడా దేవుని కుమారులు అనబడాలి అంటే మీరందరూ కూడా సమాధానపరచాలి అంటే హృదయంలో సమాధానం ఉండాలి. హృదయంలో సమాధానం ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చెవుల నుంచి హృదయంలోనికి పంపించాలి. పంపించినటువంటి ఆ మాటల్ని
మీ హృదయాల్లో ముప్పదొంతులుగా అరవదొంతులుగా ఫలింపచేసి మీరు ఆ మాటలు ఎలా ఉండాలి అంటే ఎలా ఉండాలి? దుష్టుడు ఆ విధంగా ఇబ్బంది పెడతా ఉంటే మీరు దేవుని బిడ్డలుగా సమాధానపరిచేవారుగా ఉండాలి. కాబట్టి మరి ఏ విధంగా ఉంటారో మరి మీరు దుష్టుని చేతిలో ఘాతుక బాణమా మీ నాలుక, దేవుని బలవంతుని చేతిలో సమాధానపరిచే బాణమా మీ నాలుక. నిర్ణయం మీకే వదిలేస్తూ కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, జీవం గల దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజంగా తండ్రి, బలవంతుని చేతిలో బాణం లాంటి వారు నిజంగా ఈ లోకంలో ఘాతుక బాణం ఉంది, అగ్ని బాణం ఉంది నాయన. అదేవిధంగా ప్రభా సమాధానపరిచే బాణాలు కూడా ఉన్నాయి. కాబట్టి తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఘాతుక బాణాలుగా హృదయం నిండా కపటం పెట్టుకునే వారిగా కాకుండా ప్రభా, హృదయం నిండా పరిశుద్ధమైనటువంటి తలంపులతో కలిగి, పరిశుద్ధమైనటువంటి తలంపులతో ఉంచుకొని, పరిశుద్ధమైనటువంటి మాటలు వింటూ నాయన మీ కొరకు ఉన్నతంగా ఎప్పుడూ కూడా తండ్రి సమాధానపరిచేవారుగా మమ్మల్ని దయచేయండి ప్రభా. ఎప్పుడు కూడా మీ బిడ్డలుగా తండ్రి, మీ చేతిలో తండ్రి బాణాలుగా మేము ఉండాలి. సాతానుడి చేతిలో బాణంగా ఉంటే మేము ఇటు నుంచి ఇటే నరకానికి వెళ్ళిపోతాం ప్రభా. మీ చేతిలో బాణంగా ఉంటే ఇక్కడి నుంచి పరలోకానికి చేరుకుంటాం తండ్రి. కాబట్టి మీ చేతిలో ఉండి, బలవంతుని చేతిలో బాణంలా ఉండి ఆ పరలోకానికి వచ్చే గొప్పవారిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ బలవంతుని చేతిలో బాణంలా ఉండాలి తండ్రి. ఏ ఒక్కరు దుష్టుని చేతిలో ఘాతుక బాణాలుగా ఉండకోకుండా నాయన, ప్రతి ఒక్కరం కూడా తండ్రి మీ కొరకు ఉన్నతంగా నిలబడే గొప్ప భాగ్యాన్ని దయచేయమని, ఈ విన్న మాటలు తండ్రి ముప్పదొంతులుగా, అరవదొంతులుగా, నూరుకు నూరొంతులుగా వీరి హృదయాల్లో ఫలింప చేయమని తండ్రి నాయన మీ సహాయానికే కోరుకుంటూ ప్రభా, ఈ ప్రార్థన అంతటిని తండ్రి యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నారు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.